అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్స్తున్నాయి. భారీగా కురిసిన వర్షంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో 300 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడిచినా కొనుగోళ్లు మాత్రం చేయడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ కష్టమంతా నీటి పాలైందని బోరున విలపిస్తున్నారు. మరో 3 రోజులు ఇదే విధంగా వర్షాలున్నాయని వాతావరణ అధికారులు చెప్పడంతో ఇప్పటికైనా తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఏం చూస్తలేరు మరి వాళ్ళకే ఎరక ఓనాడు వస్తురు ఓనాడు వస్తలేరు, ఆ లారీలు వస్తలేవు అంటారు. అలా జోకిన బస్సులు అన్నీ అట్నే నానిపాయి. నాణ్య ఇగోంది అంతా అదే కింద వెళ్ళినాయి నీళ్ళు. ఏమంటారు వాళ్ళు చూస్తూనే లేరు, దగ్గరికే వస్తలేరు. అడిగినాం, అడిగితే వాళ్ళు చూసుకుంటా పక్క పంటే పోతుర్రు, దగ్గరికి వస్తుర్రా. 15 రోజులు అయింది. ఎప్పుడు కొంటారో ఎప్పుడు కొనేది తెలుస్తలేదు. ఎక్కడ ఇబ్బంది కాకుంటే అందరం ఎంత బాధపడుతున్నాం. వచ్చి ఇంత బాధపడ్డా కానీ అవి కొనే కాలం లేదు, వెళ్ళం పోయే కాలం లేదు. ఇదిగో ముందే వర్షాకాలం, ఈ వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆనకాలమే దగ్గర వచ్చాయి. లారీలు రాక ధాన్యం ఆగిపోతుంది, నానుతున్నాయి. సరిపోతలేదు, ఎవరు కూడా సరిపోతలేదు. 7 తారీఖు తెచ్చిన అనుకోరాలు పోయినాయి. చూపుతామంటారు, వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఇక ఎక్కువైపోయినాయి. వడ్డీడ కిందంగా నానుడు మీదంగా నానుడు అన్నీ నానుడే లేవర్ చేస్తారు కానీ ఎన్ని. అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్స్తున్నాయి. భారీగా కురిసిన వర్షంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో 300 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడిచినా కొనుగోళ్లు మాత్రం చేయడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తమ కష్టమంతా నీటి పాలైందని బోరున విలపిస్తున్నారు. మరో 3 రోజులు ఇదే విధంగా వర్షాలున్నాయని వాతావరణ అధికారులు చెప్పడంతో ఇప్పటికైనా తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్స్తున్నాయి. భారీగా కురిసిన వర్షంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో 300 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో 300 బస్తాల ధాన్యం తడిసి ముద్దైంది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలుగా చాలా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. చౌటుప్పల్ మండల కేంద్రంలో కురిసినటువంటి భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లోని సాక్షాత్తు ప్రభుత్వం యొక్క వ్యవసాయ మార్కెట్లోని 300 బస్తాల ధాన్యం అంతా కూడా తడిసి ముద్దపోయింది. మొలకలు వస్తా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నప్పుడు కూడా కొనుగోలు జరపకుండా, కాంటాలు వేయకుండా, లారీలు కానీ హమాలీలను కానీ ఏర్పాటు చేయకుండా తాసారం చేయడంతోనే పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైందంటూ కూడా రైతులు ఆపోతా ఉన్నారు, బోర్ను విలిపిస్తా ఉన్నారు. 20 రోజులుగా కొనుగోలు జరుగుతున్నటువంటి ఆశతో ఎదురు చూసాం, కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఈలోగా అకాల వర్షాలు, చెడగొట్టుడు వానలు వచ్చి తమ ధాన్యం అంతా కూడా తడిసిపోయిందంటూ కూడా రైతులు అక్కడ కన్నీరు ముందుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో పాటు బీబీ నగర్, పోచంపల్లి, యాదగుట్ట మండలాల్లో కూడా కురిసినటువంటి భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దెప్పింది. వాటన్నిటిని కూడా ఆరబెట్టుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ కూడా యాసంగి సీజన్ సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేయట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది.
అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు రోడ్డుకి ధర్నా చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకునే వారు లేరంటూ కూడా రైతులు అక్కడ వాపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనీసం మద్దతు ధర వస్తుంది, బోనస్ వస్తున్నటువంటి ఆశతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చాం. ఇక్కడనేమో కొనుగోలు చేయకుండా వర్షార్పణం అయ్యేలాగా, వర్షానికి ధాన్యం అంతా తడిసేలాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా వాపోతా ఉన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఇలాంటి అకాల వర్షాలు వస్తే ధాన్యం పైన కప్పడానికి టార్పాలను ఏర్పాటు చేయాలి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ ప్రభుత్వ అధికారులే తమ వంక చూడట్లేదు, కన్నెత్తి చూడట్లేదు. ప్రభుత్వ అధికారులు ఏ ఒక్కరు కూడా తమను పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. తడిసినటువంటి ధాన్యాన్ని కొంటామన్నటువంటి ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదు, అధికారుల నుంచి రావట్లేదు. తడిసిన ధాన్యాన్ని అక్కడే వదిలేసిపోతున్నామంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. ఈ రోజు భువనగిరి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ టు భువనగిరి రహదారిపైన ధర్నాకు నిర్వహించారు. తడిసినటువంటి ధాన్యాన్ని కొనాలని. ఇప్పటికే మ్యాచర్ విషయంలో రైతుల్ని వేధింపులకు గురి చేస్తా ఉంటే ఈ తడిసిన ధాన్యానికి సంబంధించి తేమ శాతం ఎక్కువగా నమోదవుతుంది, నాణ్యత అనేది మారిపోతుంది, మొలకలు వస్తూ ఉంటాయి. ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారంటూ కూడా అక్కడ బోర్న వినిపిస్తా ఉన్నారు. ఇప్పటికే నెంబర్ 1 గా ఉన్నటువంటి నాణ్యత ఉన్నటువంటి ధాన్యాన్ని కొనట్లేదు. ఇక వర్షాలు వచ్చి ఇట్లా తడిసి మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు, వ్యాపారులు ఎందుకు ముందుకు వస్తారంటూ కూడా రైతులు వాపోతా ఉన్నారు. పూర్తిగా యాసంగి సీజన్ అంతా కూడా తమకు కలిసి రాలేదు. అకాల వర్షాలు తమను ఇబ్బంది పెట్టాయి, సరిగా కరెంట్ ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు. ఎన్నో అష్ట కష్టాలు పడి ఏదో ఒక వడ్లు పండిస్తే ఆ వడ్లను కొనే దిక్కు కూడా రాష్ట్రంలో లేదంటూ కూడా వాపోతా ఉన్నారు. చౌటుపల్ మండల కేంద్రంలో అయితే 300 బస్తాల ధాన్యం అంతా కూడా వర్షార్పణమైంది. వర్షానికి వడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాము.